హలో మూవీ లవర్స్, ఎట్లున్నారు? మస్తు లైన్ మీద సూపర్ గా ఉన్నాడు యువర్ ఫ్రెండ్స్. లాస్ట్ వీక్ లో భారీ అంచనాలతో భారీ ఎత్తున రిలీజ్ అయినటువంటి మన మాస్ మహారాజ్ రవితేజ గారి లేటెస్ట్ మూవీ మాస్ జాతర. భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా దానికి తగ్గట్టుగా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో టోటల్ 8 days వరల్డ్ వైడ్ కలెక్షన్స్, ఈ సినిమా యొక్క లాభాలు ఎలా ఉన్నాయి, నష్టాలు ఎలా ఉన్నాయో క్లియర్ గా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మొదటి వారంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 50% షేర్ ని కలెక్ట్ చేసి 8వ రోజున మన 2 తెలుగు రాష్ట్రాలలో 18 లక్షల షేర్ మరియు 40 లక్షల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. టోటల్ 8 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏరియా వైజ్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. టోటల్ 8 days లో నైజాం నుండి 3,66,00,000 షేర్ వసూలు చేసినటువంటి ఈ సినిమా సీడెడ్ నుండి 1,48,00,000, ఆంధ్ర నుండి 3,94,00,000, కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 0.68 అంటే 68 లక్షలు మరియు ఓవర్సీస్ నుండి 0.50 CR అంటే 50 లక్షల షేర్ కలెక్ట్ చేసి టోటల్ 8 days లో వరల్డ్ వైడ్ 10,26,00,000 షేర్ మరియు 18,90,00,000 గ్రాస్ వసూలు చేసింది ఫ్రెండ్స్. ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల ప్లస్ షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ జర్నీని స్టార్ట్ చేసినటువంటి ఈ సినిమా 8 రోజుల్లో 10,26,00,000 షేర్ మాత్రమే వసూలు చేయగలిగింది ఈ సినిమా. అంటే ఈ సినిమా లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 9,74,00,000 ప్లస్ షేర్ వసూలు చేస్తే సినిమా లాభాల్లోకి వస్తుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఎన్ని రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి లాభాల్లోకి రావచ్చునో కమెంట్ చేయండి. నా ప్రకారం అయితే ఈ సినిమా లాభాల్లోకి రావడం కష్టమని అనుకుంటున్నా. మరి మీరేమంటారో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మిత్రమా. ఒక చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్. మీరు ఇచ్చే ఈ లైక్ తో నా ఈ వీడియో ఇంకో 4గురికి షేర్ అవుతుంది. సో దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, నమస్తే.